హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికా రోడ్లు చూద్దాం అమెరికా రోడ్లు చూడటానికి ఏముందని మాత్రం అసలు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ ముందు మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ రూల్స్ ఇండియాకి అమెరికాకి కంపేర్ చేసి మరి చెప్తున్నాను ప్రతిదీ ఈ రోజు ఇండియాకి అమెరికా కంపేర్ చేస్తున్నాను ఎందుకు ఇండియా నుండి అంతగా పరిగెత్తుకుంటూ అమెరికా వస్తున్నారు అంటే ఇండియా నుండి పిల్లలు ఇప్పుడు చాలా మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది అమెరికా వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అమెరికా అంటే చాలా గొప్ప దేశం ఒకటే కాదు చాలా శుభ్రత చాలా నిబంధనలు రూల్స్ అన్ని ఒకటంటే ఒకటేంటి అసలు ప్రతిదీ కూడా ఇక్కడ చాలా బాగుంది కాబట్టే ఇండియా నుండి ఇక్కడికి వస్తున్నారు మెయిన్ అది గుర్తుంచుకోవాలి ఎందుకు వెళ్తున్నారు డాలర్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్తా ఉంటారు చాలా మంది ఇక్కడ డాలర్ సమస్య కాదు అసలు ముందు మెయిన్ డాలర్ అనుకుంటా ఉంటారు కానీ డాలర్ ఒక్కటే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా తిరిగి ఎవరైనా వెళ్తున్నారా వెళ్ళరు ఎందుకు చెప్పనా ఫస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాజకీయాల గోల ఉండదు అమెరికాలో ఇండియాలో అయితే రాజకీయాల గోల చాలా ఎక్కువ ఉంటుంది మా పార్టీ గెలిచిందని మీ పార్టీ గెలిచిందని అది గెలిచిన ఒక్క సంవత్సరం అయితే అది వేరే విషయం లేదు ఆ ఎలక్షన్లప్పుడు అయితే అది వేరే విషయం అలా కాదు ఇది బారికి ఉంటుంది అదే 5 సంవత్సరాలు మా పార్టీ గెలిచింది మీ పార్టీ గెలిచిందని ఇంకా చాలా ఉంటాయి ఒకటేంటి మత గోల మత పిచ్చి ముందు మెయిన్ మత పిచ్చితో కూడా చచ్చిపోతున్నారు మన వాళ్ళు మతాలతో చచ్చిపోతున్నారు అసలు ఇంకా అది చెప్పలేము ఆ మైకులు గోల ఏంటి అసలు ఆ టార్చర్ ఏంటి ఇది ఎక్కువ దీని గురించి వాడు చెప్పాల్సిన పని లేదు ఇది ఆ మతం ఈ మతం అనే పని లేదు అందరికీ ఉంటుంది ఇది అందరూ ఈ టార్చర్ అయితే పడలేమన్నమాట నైటు 2 1 12 కూడా ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చిందని భయం వేస్తుంటది ఒక్కోసారి నాకైతే ఏంటి అసలు ఈ గోలేంది వెళ్ళి అడుగుదాం అనిపించింది అది మనం ఒకళ్ళు అడిగితే ఏం ఉపయోగం ఉంటుంది అందరూ అదే మతంలో ఊగిపోతున్నారు అందరూ అదే మతంలో ఊగిపోయినప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పండి మనకు మాట్లాడే అవకాశం లేదు ఇది ఒకటి ఇది మెయిన్ ఇక్కడ ఉండదు అసలు మైక్ అన్నది వినిపించదు మైక్ వినిపించకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అదొకటి ఇక్కడ రాజకీయాల గోలు ఉండవు మైకులు గోలు ఉండవు డ్యాన్సులు ఉండవు ఏదో ఉంటే ఎక్కడో పబ్బులు అలాంటివి ఏవో ఉంటే ఉండొచ్చు ఇక్కడ మళ్ళీ మీరు చాలా మంది చెప్తారు అమెరికా సాంప్రదాయం చాలా గొప్పగా ఉందని నువ్వు చాలా బాగా వీడియోలు చేస్తున్నావమ్మా అమెరికా సాంప్రదాయం మొత్తం నువ్వు వీడియో పెట్టు అని చెప్తా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అదే సాంప్రదాయాల గురించి మాట్లాడాలి అంటే మన మన సాంప్రదాయాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒక కుటుంబం ఒకలాగా ఉంటుంది ఇంకొక కుటుంబం ఇంకోలాగా ఉంటుంది మంచి కుటుంబాన్ని ప్రతి ఒక్కళ్ళు ఏరి కోరి తీసుకుంటారు చెడ్డ కుటుంబాన్ని వదిలేస్తారు అంతే ఎవరైనా అంతే ఊరైనా అంతే దేశమైనా అంతే మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలి మనం మంచిని తీసుకుందాం చెడుని వదిలేద్దాం అంతే ఎక్కడైనా ప్రతిదాన్ని మనం అదే దృష్టితో చూడకూడదు చెడు ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు లాభ నష్టాలు కూడా ఎక్కడైనా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడనే కాదు ఇండియాలో ఉంటుంది అమెరికాలో కూడా ఉంటుంది లాభ నష్టాలు ఎక్కడైనా ఉంటాయి చెడు మంచి అన్నది కూడా ఎక్కడైనా ఉంటుంది ఎక్కడుండే సమస్యలు కూడా అక్కడే ఉంటాయి కానీ మనకి ఇండియాలో ఎక్కువ సమస్యలు ఉంటున్నాయి ఎక్కువ తక్కువ కాదు ఎక్కువ ఉంటున్నాయి ఎక్కువ ఉండటం ఒకటను అసలు ముందు నేను ఈ మధ్య కాలంలో పల్లెటూళ్ళకి వెళ్తే పెద్దవాళ్ళు తప్పితే పిల్లలు అసలు కనిపించట్లేదు ఈ జనరేషన్ పిల్లలు అసలు ఇండియాలో పల్లెటూళ్ళలో ఎక్కడ కనిపించదు ఇండియానే ఉంది తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో అసలు కనిపించట్లేదు ఏపీలో పల్లెటూరుకి వెళ్తే పిల్లలు కనిపించట్లా ఎవరిని అన్న అడగండి మీ పిల్లలు ఎక్కడా మా పిల్లలు అమెరికా వెళ్ళారు మా పిల్లలు లండన్ వెళ్ళారు మా పిల్లలు కెనడా వెళ్ళారు అసలు ఇండియాలో పిల్లలు లేరు మొత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి రారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి కూడా రారు ఎందుకో తెలుసా తిరిగి కూడా ఎందుకు రారు అన్నది ఇప్పుడు నేను ఒకటి చెప్పాను రాజకీయాల గోల ఉండదు ఇక్కడ అని రాజకీయాల గోల ఓకే అయిపోయింది మైకుల గోల అయిపోయింది ఇంకొకటి ట్రాఫిక్ నిబంధనలు ఈ ట్రాఫిక్ నిబంధనలు కూడా మనకి ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా అసలు అడ్డదిడ్డంగా వెళ్తారు ఈ మధ్య కాలంలో మేము ఒక బజార్కి వెళ్ళి వస్తా ఉంటే రైల్ ట్రాక్ దగ్గర గేటు పడింది ఇంకా వీడియో కూడా ఉంది నా దగ్గర పెట్టాలంటే పెట్టగలను కానీ ఎందుకు పదే పదే మనల్ని మనం కించపరుచుకోవడం ఎందుకులే అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో పెట్టట్లేదు కానీ ఆ రోజు మేము నిలబడి ఉన్నాం ఆ రోజే కాదు రోజు అంతే ఉంటుంది 360 రోజులు రోజుకి కనీసం ఆ రైలు గేట్ అనేది ఏ 10 సార్లు 15 సార్లు 20 సార్లు అసలు లెక్క ఉండదు ఎందుకంటే అక్కడ ఆ లైన్లు పెరిగింది రైల్వే లైన్లు పెరిగింది కానీ ట్రాఫిక్ పెరిగింది లైన్లు పెరిగింది కానీ అక్కడ బ్రిడ్జి అన్నది తీసుకురాలేదు ఇది ఎక్కడో చెప్పనా గుంటూరులో ముచ్చట ఇది నేను చెప్తుంది కానీ అక్కడ లైన్లు పెరిగింది ట్రాఫిక్ పెరిగింది కానీ గేట్ మాత్రం అలానే ఉండిపోయింది అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలి అది తీసుకురావట్లేదు లేదు అండర్ గ్రౌండ్ అన్న తీసుకురావాలి అటు పైనుంచి అన్న తీసుకురావాలి ఇవి రెండు ఎయ్యరు అక్కడ ట్రాఫిక్ ఒక రేంజ్ లో ఉంటుంది ఎన్ని సార్లు గేట్ వేసినా కూడా ఒక రేంజ్ లో అసలు మామూలుగా అది క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది
వచ్చేవాళ్ళు కూడా అడ్డదిడ్డంగా తీసుకొచ్చి పెడతారు. ఎవరి లైన్‌లో వాళ్ళు ఎళ్లరు. ఎవరి లైన్‌లో వాళ్ళు ఎళ్ళకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం కోపం కూడా వచ్చి మా వారు అడిగారు. ఒక ఆటో అతను పక్క పక్క ఆపోజిట్‌లో ఎళ్తున్నారు. రాంగ్ రూట్‌లో ఎందుకెళ్తున్నావు? అంటే మేమందరం ఇక్కడ నిలబడ్డవాళ్ళం పిచ్చోళ్ళమా? నువ్వొక్కడివే ఎందుకెళ్తున్నావు అటు అని. అడిగితే తనేం చెప్పాడో తెలుసా ఆటో అబ్బాయి? ఎవరుండమన్నారు నిన్నక్కడ? నువ్వు కూడా రా. ఇది మనోళ్ళు చెప్పే సమాధానాలు. నువ్వు కూడా రా. అదే కనుక అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండి ఆ ముందు 2 తగిలిచ్చాడు అనుకోండి, 2 తగిలిస్తే కరెక్ట్ లైన్‌లోకి వస్తారు. కానీ అక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా లేడు. ఉండట్లేదు కాబట్టి అడ్డదిడ్డంగా వస్తున్నారు. ఇక మనకు ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే మనోళ్ళు మాట వింటారు. లేకపోతే మాట వినరు మనోళ్ళు. లేదు జరిమానా అన్నా ఎయ్యాలి. సీసీ కెమెరాలో చూసి అది కూడా లేదు. అవన్నీ తీసుకురావాలి. అవన్నీ తీసుకురావాలంటే ఏదో ఒక మంచి గవర్నమెంట్ ఉంటే ఇవన్నీ వస్తాయి. కానీ మంచి గవర్నమెంట్‌ని మనోళ్ళు ఎంచుకోరే. ఎప్పటికప్పుడు పంపించేస్తా ఉంటారు. ఆహా! ఇప్పుడు నువ్వు పనికిరావులే అని. ఇలా ఉంటుంది. మంచి గవర్నమెంట్‌ని ఎంచుకోరు మనోళ్ళు. మంచి నిబంధనలు పాటించరు. ఇప్పుడు ఇంత అడ్డదిడ్డంగా తయారయ్యారు మనుషులు. ఓకే. ఇంక ఇది తీసి పక్కన పెడదాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఇప్పుడు ఈ రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీస్ అన్న వాళ్ళు కనిపించట్లేదు చూడండి. ట్రాఫిక్ పోలీస్ కనిపించకపోయినా కూడా ఎవరికి వాళ్ళే అక్కడ గ్రీన్ సిగ్నల్ పడిందా, రెడ్ పడిందా చూసుకుంటారు. దాని ప్రకారం వెళ్ళిపోతారు. సరే ఏది పడకపోయినా ఒక్కో చోట ఏంటంటే అసలు సిగ్నల్స్ కూడా ఉండవు. 4 రోడ్లు కలిసిన చోట. స్టాప్ బోర్డు మాత్రమే ఉంటుంది. స్టాప్ బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో పెద్ద వెహికల్స్ కూడా రావనుకోండి. అయినా కూడా వీళ్ళు ఆగుతారు. ఆగి ఒక నిమిషం అటు ఇటు 4 వైపులు చూసుకొని ముందుకెళ్తారు. అది ఇండియా నుంచి అమెరికా వచ్చిన వాళ్ళైనా అదే రూల్ పాటిస్తారు. అమెరికన్స్ అయినా అదే రూల్ పాటిస్తారు. ఎవరైనా అదే రూల్ పాటిస్తారు. ఇక్కడ మళ్ళీ కొంతమంది అడ్డదిడ్డంగా మళ్ళీ ఇంకొక రకమైన కామెంట్స్ పెడతారు. ఎందుకంటే ఇవన్నీ మన కామెంట్స్ పెట్టుకుంటా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను సమాధానం కూడా కొంత ఇస్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే మన ఈ మధ్య ఎవరో చెప్పారు, అమెరికా వెళ్ళిన తర్వాత రూల్ ఇంతగా ఎందుకు పాటిస్తారు అంటే వాళ్ళు చెప్పుతో కొడతారు, అందుకని మన వాళ్ళు అంతగా రూల్ పాటిస్తున్నారు అని ఎవరో తిక్క కామెంట్స్ పెట్టారు. నేను ఆ కామెంట్స్ కూడా డిలీట్ చేశాను, ఉంచలేదు. ఎందుకంటే మరి అవి కొన్ని వినటానికి బాగోవు. చెప్పుతో కొడతారు అని కాదు, ఇది గుర్తుంచుకోవాలి. ఎవరిని చెప్పుతో కొట్టరు ఇక్కడ. ఇది చాలా మందికి తెలవట్లా. అమెరికాలో పోలీసు వాళ్ళు లాఠీతోటి ఒక దెబ్బ కూడా ఎవరిని కొట్టరు. నువ్వెంత తప్పు చేసినా కూడా కొట్టరు. నిన్ను కాళ్ళు చేతులు వెనక్కి ఎరగదీస్తారు, కట్టేస్తారు, తీసుకెళ్లి లోపలేస్తారు. కోర్టు చూసుకుంటుంది. కోర్టు నువ్వు తప్పు చేశావు అని ప్రూవ్ అయిందనుకో నీకు అక్కడ శిక్షలు ఉంటాయి. అంతేగాని పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక్క దెబ్బ కూడా కొట్టరు. అది గుర్తుంచుకోవాలి. మనకి అయితే పోలీసు వాళ్ళు పిచ్చి కొట్టుడు కొడతారు తప్పు చేశారు అని తెలిస్తే. మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. గంజాయి అమ్ముతున్నారని వాళ్ళని ముగ్గురిని వరుసను కూర్చోబెట్టి బాగానే దంపుడు మొదలు పెట్టారు. అలాంటి దంపుడు అమెరికాలో ఉండదు. అమెరికాలో అలాంటివి ఉండవు. అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఎవరు చెప్పుతో కొట్టరు. ఎవరు చెప్పుతో కొట్టరు. కొట్టారే అనుకోండి పొరపాటున, అది ఏ స్థాయి అధికారినైనా సరే తీసుకెళ్లి లోపలేస్తారు. ఇక్కడ చట్టం అన్నది చిన్న పిల్లోడి దగ్గర నుంచి ట్రంప్ అంటే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడి వరకు కూడా ఒకటే రూల్ ఉంటుంది. సామాన్య మానవుడా, అధికార, లేకపోతే అధ్యక్షుడా, రాజకీయ నాయకుడా, అలా ఏముండదు. రూల్ అన్నది ఇక్కడ అలా ఉంటుంది. అందుకనే అందరూ అంత పర్ఫెక్ట్ గా ఇక్కడ ఉండగలుగుతున్నారు. ఇండియా నుండి వచ్చి కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటున్నారు అంటే ఇంత రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నారు. ఓకేనా? ఈ వీడియో ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. మనోళ్ళు కూడా ఎంతో కొంత, కొంచెం కాకపోతే కొంచెం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మన ఏపీ కూడా, తెలంగాణ కూడా హై రేంజ్కి వెళ్ళిద్ది. మన తెలుగు రాష్ట్రాలు కూడా హై రేంజ్కి వెళ్తాయి. మన ఇప్పుడు మళ్ళీ చాలా మంది అంటూ ఉంటారు ఇండియాని కించపరుస్తున్నావు అని. ఇండియాని నేను కించపరచట్లేదు. ఇండియా అంటే నాకు కూడా చాలా అభిమానం, గౌరవం ఉంది. నా దేశం బాగుండాలి అని అనుకుంటున్నాను నేను ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరు ఎక్కడ పుట్టాము అన్నదే అనుకుంటాం, ఎక్కడ ఉన్నాము అన్నదానికన్నా కూడా. ఎక్కడ పుట్టామన్నట్టు మై ఇండియా, ఇంకంతే, నో ప్రాబ్లం. మనందరం కూడా మనం ట్రాఫిక్ రూల్ గనక పాటిస్తే మన ఏపీ, తెలంగాణ చాలా అంటే చాలా బాగుంటుంది. అది అందరూ స్వచ్ఛందంగా పాటించాలి. ఎవరికి వాళ్ళే ఇది ఓకే, ఇంక దీన్ని తీసి దీని గురించి ఇంకో ఓకే. ఇప్పటికే రెండు సమస్యలు చెప్పాను. ఇంకా మూడోది ఉంది, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడోది అయితే అసలు మారరు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు రాలేదని అనుకుందాం. ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి బజార్లో వేస్తారు. అదేంటి నాకు అర్థం కాక అడుగుతా. ఎంత చెప్తున్నానో నేనైతే.
ఎంత చెప్తున్నాను, అలా వేయకండి, అలా వేయకండి, అలా వేయకండి అని. రాకపోతే కంప్లైంట్ పెట్టండి. మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి మీ బజార్ వాళ్ళందరూ కలిసి. మీ బజార్ని మీరు శుభ్రం చేసుకోండి. ఒకప్పుడు నిజంగా శుభ్రం చేసుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళు బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మన ఇల్లు బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఈదులు ఎట్టపోయినా ఏం మనకు పట్టదు, అదేదో గవర్నమెంట్ చూసుకుంటదిలే అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఒక్కటి ఎందాక చూస్తుంది? మనం చేయాల్సిన పనులు కూడా మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కదా. ఈ చెత్త అంతా తీసుకెళ్లి ట్రక్కులు తీసుకొచ్చి రోడ్డు పక్కన వేస్తారు, లేదంటే ఇళ్ల మధ్యలోనే వేస్తున్నారు. ఈ ఇళ్ల మధ్యలో వేసే గోలంటే నాకైతే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఏగలేకపోతున్నాం వీళ్ళతోటి. చెప్తానే ఉన్నాను నేను, ఇలా ఎందుకు వేస్తున్నారు, మిమ్మల్ని ఎవరేమన్నారో అని అడుగుతానే ఉంటాను నేను. ఇదొకటి. ఇంకా పక్క స్థలాల్లో పక్కన ఫ్లాట్ కనపడటం పాపం. ఇక ఆ పక్క ఫ్లాట్ కనిపిస్తే మన ఇంట్లో చెత్త మొత్తం ఆ ఫ్లాట్ లోనే వేస్తున్నారు. అది కూడా రాంగే కదా. ఇది ఇక్కడ ఆ సమస్య ఉండదు. మొత్తం తీసుకెళ్లి ఇక్కడ ట్రాష్ క్యాన్లని పెద్ద పెద్దవి పెడతారు. డస్ట్బిన్లు పెద్ద పెద్దవి ఉంటాయి, ఇంట్లో 2 ఉంటాయి. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త కానీ ప్లాస్టిక్ కానీ ఏవో కొన్ని వేస్తూ ఉంటారు. వేస్తే అవి వారానికి ఒక్క రోజే వస్తారు. ఇక్కడ 1 వీక్ మొత్తం మీద ఒకే ఒక రోజు వస్తారు. ఆ రోజు వీళ్ళు బయట పెడతారు. ఎక్కడైనా సరే చూద్దామన్నా కూడా రోడ్డు మీద కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడ ఏముండదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కారులో చెత్త ఉంది అంటే తీసుకెళ్లి ఎక్కడన్నా ఆపి ఆ ట్రాష్ క్యాన్ లో వేసి వెళ్తా ఉంటారు. అంత నీట్ గా ఉండటానికి కారణం కూడా ఇదే. ముందు మెయిన్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రూల్స్ పాటిస్తారు. రూల్స్ పాటిస్తారు కాబట్టి ఇంత నీట్ గా ఉంటుంది. అందరు కూడా ఈ దేశాన్ని ఇష్టపడుతున్నారు. డాలర్ కాదు, ముందు మెయిన్ రూల్స్, నీట్నెస్. రూల్స్, నీట్నెస్, ఎదుటి మనిషిని గౌరవించటం. ఎదురుంగా ఎవరిని ఏమైనా చెప్పారనుకోండి, ఇక్కడ మన ఇండియాలో లాగా ఎదురు ఏది పడితే అది మాట్లాడరు, ఎదురు తిరిగి తిట్టరు. తిట్టడం కూడా తిట్టరు. తిట్టారు అనుకోండి దానికి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు తిట్టరు. జాబ్ చేసే కాడ కానివ్వండి, ఇంటి పక్కోళ్ళు కానివ్వండి, ఇంటి ఎదురోళ్ళైనా సరే తిట్టరు. ముందు మెయిన్ అదొకటి కూడా ఉంటుంది. అందుకనే మనకి ఇండియాలో ఉన్న పల్లెటూళ్ళు కానీ ఇండియాలో ఉన్న సిటీలు కానీ అన్ని ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అయ్యి అగ్రరాజ్యానికి వస్తున్నారు. అగ్రరాజ్యంలో డాలర్ కోసం ఒక్కటే కాదు, ఇక్కడికి వచ్చి డాలర్స్ ఏ పార్టీ ఇళ్ళకి పంపించి ఏ పార్టీ మన ఇల్లు ఇండియాని ఉద్ధరిస్తున్నారు. అది ఎవరో కొంతమంది చేస్తున్నారు, చాలా మంది చేయట్లేదు. ఇక్కడే వాళ్ళు స్థిరపడిపోతున్నారు. ముందు మెయిన్ అది. ఇప్పుడు మరి చాలా మంది కూడా అనొచ్చు ఏమనంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పంపించేస్తారంటలే. ఇది 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 ఒక రకం మళ్ళీ చాడిజింగ్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంపించేస్తారులే, మీకు బాగానే అయిద్దిలే, మీకు దోలు తీరిద్దిలే అంటా ఉంటారు. ఇవి అన్ని రాంగ్. మీరు మాట్లాడేవన్నీ కూడా అవన్నీ కరెక్ట్ కాదు. అలా మాట్లాడటం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పంపించటం అంటే అది ఎవరి చేతల్లో లేదు. ఎవరి టైం ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్ది. నిజంగా బ్యాడ్ టైం ఉంటే వెళ్తారు, లేదు గుడ్ టైం ఉందనుకోండి ఉంటారు. అంతేగాని దానికైతే మళ్ళీ మీరు ఏమి బ్యాడ్ గా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ముందు మెయిన్ ఎంతో కొంత మంచి నేర్చుకుంటారు, మంచిని పాటిస్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని మళ్ళీ నేనేదో అమెరికాని పొగుడుతున్నానని, ఇండియాని కించపరుస్తున్నానని, మీరు అమెరికాలోనే ఉండండి ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నేను ఎక్కడ ఇండియాని కించపరచట్లా. ఇండియాలో ఉన్న కొంతమంది చేసే పనులు బాగలేవు అని చెప్తున్నా. ప్రతి ఒక్కరూ రూల్ పాటిస్తే చాలా హ్యాపీ. రూల్స్ ముందు మెయిన్ రూల్ అనేది పాటించాలి. ప్రతి మనిషి స్వచ్ఛందంగా రూల్ పాటిస్తే ఇండియాని మించిన ప్రపంచం ఇంకొక చోట ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ని. నచ్చింది అనుకోండి మీకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.